జాతీయ పింఛన్ వ్యవస్థలో పెట్టుబడి పెట్టిన వారు గడువు పూర్తి కాకముందే తమ డబ్బుని ఎలా ఉపసంహరించుకోవచ్చనే విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్ల వయసు రాకముందే ఎన్పీఎస్ ఖాతాను మూసివేసి మొత్తం నిధులను తిరిగి పొందవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది సాధ్యమే. గతంలో పాత పన్ను విధానంలో సెక్షన్ 80 CCD 1B కింద ఎన్పీఎస్ లో 50,000 రూపాయల వరకు పెట్టుబడులకు అదనపు ఆదాయ పన్ను మినహాయింపు లభించడంతో ప్రైవేట్ రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ పథకంలో పెట్టుబడులు పెట్టారు. అయితే కొత్త పన్ను విధానం అమల్లోకి రావడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెరగడం వల్ల చాలా మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో ఎన్పీఎస్ లో పెట్టుబడులు కొనసాగించని వారు ఇప్పుడు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సాధారణంగా ఎన్పీఎస్ ను దీర్ఘకాలిక పదవి విరమణ పథకంగా భావిస్తారు. అందువల్ల 60 ఏళ్ల వరకు డబ్బు పూర్తిగా లాక్ అయిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అవసరమైతే ఖాతాను ముందుగానే మూసివేసి నిబంధనల ప్రకారం నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. PFRDA నిబంధనల ప్రకారం ఎన్పీఎస్ ఖాతాను గడువుకు ముందే మూసివేసే సమయంలో ఖాతాలో వడ్డీతో కలిపి మొత్తం బ్యాలెన్స్ 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే మొత్తం నిధిని ఒకేసారి 100% ఉపసంహరించుకోవచ్చు. ఈ సందర్భంలో యాన్యుటీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఖాతాలోని మొత్తం నిధి 2.5 లక్షలను మించి ఉంటే పూర్తి మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితిలో మొత్తం నిధిలో కనీసం 80% యాన్యుటీ కొనుగోలుకు కేటాయించాలి. మిగిలిన గరిష్టంగా 20% మొత్తాన్ని మాత్రమే నగదు రూపంలో విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది 5 లక్షల రూపాయల వరకు పూర్తి ఉపసంహరణ సౌకర్యాన్ని అకాల నిష్క్రమణకు కూడా వర్తిస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది సరైన అవగాహన కాదు. 5 లక్షల వరకు పూర్తి విత్డ్రా అవకాశం 60 ఏళ్ల వయసు పూర్తయ్యాక జరిగే సాధారణ నిష్క్రమణకు మాత్రమే వర్తిస్తుంది. గడువుకు ముందే ఖాతాను మూసివేస్తే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకునే పరిమితి 2.5 లక్షల రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఎన్పీఎస్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో పేపర్లెస్ విధానంలో అందుబాటులో ఉంది. అవసరమైన వివరాలతో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత సాధారణంగా 3 పని దినాల్లోనే డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. PRAN నెంబర్, పాస్వర్డ్ తో CRA పోర్టల్ లేదా యాప్ లో లాగిన్ అవ్వాలి. మేనేజ్ యువర్ విత్ డ్రాయల్ ఎంపికపై క్లిక్ చేసి ఎగ్జిట్ ఫ్రమ్ ఎన్పీఎస్ విభాగంలో ఇనిషియేట్ రిక్వెస్ట్ ని ఎంచుకోవాలి. అక్కడ ప్రీమేచర్ ఎగ్జిట్ ను ఎంపిక చేసుకోవాలి. అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రద్దు చేసిన చెక్ లేదా పాస్బుక్ కాపీ వంటి పత్రాలను అప్లోడ్ చేయాలి. చివరగా నమోదిత మొబైల్ కి వచ్చిన ఓటీపీ లేదా ఆధార్ ఈసైన్ ద్వారా దరఖాస్తును ధృవీకరించి సమర్పించాలి. ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టిన సభ్యులు అకాల నిష్క్రమణకు ముందు తమ ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ వర్తించే నిబంధనలు అలాగే యాన్యుటీ కొనుగోలు తప్పనిసరి అయ్యే పరిస్థితులను ముందుగానే తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.